బట్ టు బి ఫ్రాంక్, ఈ మధ్య మీరు ఏమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? ఉందా, వచ్చిందా అసలు? నాకు తెలియదు అని కూడా అడుగుతున్నాను. ఫ్యామిలీ మూవీస్ తగ్గిపోయాయి. తగ్గిపోయాయండి, బాగా తగ్గిపోయాయి. కాకపోతే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలో మాత్రం అండి బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. కొత్త వాళ్ళ సార్? కొత్త కాదండి, అసలు కొత్త వాడనండి నేను. కొత్తతోటి నేను బాగా కొత్త మీద నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమో అని నాకు. అంటే కొందరికైతే చేస్తాను, కాకపోతే కొందరికి చేయలేనండి నేను. కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు, అప్కమింగ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటా. అంటే వాళ్ళు ఇంకా పైకి రాలేదు, వీళ్ళకి మనం కనుక చిన్న క్యారెక్టర్ అలాంటిది కనుక దొరికితే డెఫినెట్గా నిలబడిపోతారు అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. మలయాళీ హీరో ఇప్పుడు అవసరం సార్? ఇంత వివాదాల్లో ఉంది మలయాళ చిత్ర పరిశ్రమ. ఎక్కడ నాకు అనవసరం. నాకు ఈ పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఈ రాజకీయాలు నాకెందుకండి? నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి. దట్స్ ఇట్, అయిపోయింది అక్కడతోటి. బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? ఏది మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం అడుగుతున్నా సార్. అంటే కారణం ఏంటంటే ఏమీ అనుకోకండి సార్, అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా కనపడతాడు అనుకో, ఇలాంటి ఆలోచన అండి. కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అని అంటే, అయ్యి బాబు కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో, అది బాగుంటుందో బాగోదో మనకు తెలియదు కదా అని కొంతమంది. ఇట్లాగా మొత్తం 99% ఆగిపోయారండి. అక్కడికే అడిగిన మీరు అప్రోచ్ అయ్యారా ఎవరైనా? నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి. అయినప్పటికి కూడా చేద్దాం సార్, చూద్దాం సార్, వాళ్ళెవరండి మీరు అడిగిన తర్వాత ఇంకా కాదంటామండి, నేను ఫోన్ చేస్తాను సార్. మరి అంటే ఇంకేం మాట్లాడతాం? బాధపడలేదు మీరు అక్కడ? ఎక్కడ ఏమండి, శాస్త్రి గారు 4 పదాల్లో చెప్పాడండి. దేహం ఉంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, నెత్తురు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అని. దాన్ని మనకి చేతనైతే ఏంటి, అంతే కదా. అంతే. మనకి చేత కాకపోతేనండి, చేతకాని పని మనం వెళ్ళి చెయ్యమండి, చెయ్యం. చేతనైంది మాత్రం చేయటం మానం, చేసే తీరుతాం. సో అందువల్ల మనకి యాక్టింగ్ పొటెన్షియల్, అంటే కథల్ని బాగా నమ్మే పరిశ్రమ ఎవరంటే మలయాళం వాళ్ళు నమ్ముతారు. సో మలయాళం నుంచి నేను ఒకళ్ళని తెచ్చుకుంటున్నానండి. ఒక హీరోనే పట్టుకొస్తాను డైరెక్ట్గా. ఒక హీరోయిన్ని RRRలో చేసినటువంటి ఇంగ్లీష్ హీరోయిన్ పట్టుకొస్తున్నానండి. ఓహో, ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ క్యారెక్టర్ మారిస్ అండి ఆవిడ పేరు. ఆవిడ్ని ఒక చైనా నుంచి విలన్ పట్టుకొస్తున్నారండి. చైనా నుంచి? అబ్బో, అసలు ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కదా సార్. పాన్ వరల్డ్ మరి. సబ్జెక్ట్ అలాంటిదండి, ద నాలెడ్జ్. ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్ ని ఎవరో చౌర్యానికి అనుపమ ఖేర్ని పట్టుకొస్తున్నానండి. అరే రే 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 సార్, అసలు ఇప్పుడు ఈ హీరోలు ఎంత బాధపడతారు, వద్దని కలుస్తామని తర్వాత ఇస్తామని చెప్పిన వాళ్ళు. ఏమన్నా అవనండి, అసలు అవనివ్వండి, నాకు ఇవంతా అవసరం అండి. నాకు వ్యక్తి, నా క్యారెక్టర్ కి సూటబిలిటీ ఒకటే నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి. వాడికి డబ్బులు ఉన్నాయా ఉండలేదా, నా డబ్బులు పెట్టాను చేస్తాను నేను, అంతే తప్ప నాకు కావాల్సింది ఇది కాదండి. ఇట్ యాక్చువల్లీ ఇట్స్ న్యూ జానర్ మీకు, బికాస్ అంటే మాకు తెలియదు కానీ కొంచెం సోషియో ఫ్యాంటసీ దగ్గర దరిదాపుల్లో అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఐ మే బి రాంగ్, లేదు సైన్స్ అండి, సోషియో ఫ్యాంటసీ మిక్స్ అవుతూ ఉండేటటువంటి నాలెడ్జ్ అనేటటువంటి సినిమా. అంటే మీరు నాలెడ్జ్ అని చైనీస్ వాళ్ళు పట్టుకొచ్చి అన్ని చేశారంటే తప్పకుండా ఏదో కుట్ర, ఏదో ఒకటి పురాతనమైన రివైవలిజం ఉంటుంది, ఏదో సందర్భోచితమైనటువంటి కుట్ర ఉంటుందండి అందులో, అంతేకాదే. కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో కుట్ర చూడడం బాగుంటుంది, సమయోచితమైన సందర్భ శుద్ధిగా ఉండే కుట్రే ఉంటుంది, మళ్ళీ దానిలో ఏదో ఒక మెసేజ్ కూడా ఉంటుంది, కాబట్టి మీరు గీతలు దాటరు. బట్ ఇప్పటి కమర్షియల్ సెన్సిబిలిటీస్ కి అనుగుణంగా మరి మీరు ఏమన్నా ఐటమ్ సాంగ్స్ పడతారా? ఇప్పుడు కమర్షియల్ లేదండి, ఐటమ్ సాంగ్ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఐటమ్ సాంగ్స్ నేను కూడా పెట్టాను సార్, పెట్టానండి అమ్మా. నేను కూడా బాబు మహంతో పాట పెట్టాను.
అంటే నేను రొటీన్‌గా ఆలోచించలేను. అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి, ఆ అమ్మాయి అందచందాలను చూపెడుతూ, ఒక సినిమా మనం సాంగ్ తీసేద్దాము అనేటటువంటి ఆలోచన నేను చేయలేను. అదేనా సార్ మన సౌందర్య గారితోటి? సౌందర్య గారితోటి 'బాబుమోహన్' ఓ పాట చినుకు చినుకు సెన్సేషనల్ హిట్. అందెలతో చిటపటి చిరు సవ్వడితో అదే కదా? అదే. మరి అది అది ఏకంగా మరి అది సెపరేట్ సాంగే గదా! అంతే. కానీ అది తెలీదు అలాగా. అంతే కదా సార్. ఆయన 'బాబుమోహన్' గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఇంటర్వ్యూ ఆ! చేసినప్పుడు ఈ పాట మీరు అవును. పెట్టించారని ఆయనకి. ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది. ఎక్కడికో వెళ్ళిపోయిందండి అది. అవును. సార్ మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా! మీకెవరు గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరు ఏమన్నా మాట చిన్న మనస్పర్ధలొచ్చాయా? ఏముంటాయిలెండి అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. ఎందుకొచ్చింది సార్ అసలు? అంటే ఆయన చాలా మంచి ఆయన, మీరు చాలా మంచివారు కదా సార్. అయ్యో! మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్. కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పాడు. ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మాకు ద నాలెడ్జ్ సార్. రాజేంద్ర ప్రసాద్ చాలా మంచివాడండి. మంచివాడు కాబట్టే నా ఆర్గానిక్ మావుకి వచ్చేటప్పుడు కూడా చేశాడు మళ్ళీ. ఇది నాకు ఈ సమస్య మాయిలోడప్పుడు వచ్చిందండి. మాయిలోడినప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు. తర్వాత నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి. తర్వాత ఏదో సరదాగానో ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను. అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. కానీ మీది భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. చాలా మంచోడండి మనిషి. మంచోడు. కాకపోతే చిన్న తిక్క ఏంటంటే చిన్న ఇబ్బంది ఉంటుందండి. చిన్న ఈగోనెస్ ఇంకోటో ఉంటాయి. బతిమాలుకుని చేయించుకోవాలి తప్ప. అదే. సో యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే మామూలుగా కూడా అంటే అందరికీ చెప్పి మీకు కావాల్సినట్టు చేయించుకోవడం అనేది. బట్ అంత ప్యాషన్తో ఎన్ని సినిమాలు ఎంత మంచి సినిమాలు తీశారు కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి, అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి. అసలు యమలీలలో అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు ఆ టైంలో? ఉండదు ఎవరికి. అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు చాలా మంది నాకు పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి, పెద్ద హీరోలు. అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు, మేము చేస్తా ఉండేది అలాగనే. ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు, ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు, బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు అండి. కానీ చెప్పారా మీకు అలీ గారిని కాదు నేను జాయిన్ చేస్తామని చెప్పారండి. చెప్పినా సరే నేను అలా కాదు, అది అలీ అయితేనే పండుతుంది ఆ సినిమా అని అంటే, సరే మీ ఇష్టం మీది చెప్పారు. అక్కడికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి. చేయనని చెప్పిందండి. నేను అంటే అలీ గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను, 15 రోజులు టైం ఉందండి, నేను చేయనలేదు. చేయకపోతే మానేయమ్మా, ఎందుకు చేయవు నేను తెలుసుకోవాలి మరి, ఎందుకంటే 15 రోజుల్లో ఉంది కదా మరి అయితే. లేదండి పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నాము ఏమిటి అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పింది. సరే పాపం సర్లే, తప్పే ఉందమ్మా, నీ భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది. నువ్వు ఆలోచించుకో, ఏం ఇబ్బంది లేదు, నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? ఇంద్రజ గారు. ఇంద్రజని ఫైనలైజ్ చేసి అప్పుడు ఏదో చిన్న బేబీ లైట్లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను. ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజ. లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పాను. అంటే నేను ఆలోచించాలి ఫేస్ వరకే కదా, నేనేమి ఇవన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు అసలు మీరు ఒక అది అంటే కన్సిడర్ చేయలేదు సార్ ఫిగర్ ఎలా ఉంది? ఎప్పుడు ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి, ఫేస్ మాత్రం పట్టించుకుంటాను. చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. అంటే నేను బాగా డీపర్గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా, ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటుందండి, చిక్స్తో చెప్పేది ఉంటుందండి, నవ్వుతో చెప్పేది ఉంటుందండి, ఇట్లా రకరకాలుగా ఉంటాయండి, నొసలతో చెప్పేది ఉంటుందండి. ఇవన్నీ పలుకుతాయా పలకవా అని మాత్రం చెక్ చేసుకుంటానండి. చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి. సో అలా ఇంద్రజ గారిని అంటే కాకపోతే మరి కొంచెం ఇలా లావుగాను ఉంటే ఇప్పుడున్నటువంటి టర్మ్స్కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్గా కాస్త బాగా ఓకే ఇలా ఉన్నా, బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండాలండి. మళ్ళీ గుడ్గా ఉందా బ్యాడ్గా ఉందని కూడా నేను చూడనండి, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అది.
అంటే చెప్తా ఉంటే చాలండి, చిన్న చిన్న అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీకు పలుకుతూ ఉంటాయి. అవును. అలా పలకాలండి. గ్రేట్ సార్. చాలా బావుంది. అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా? ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆ, మ్, మళ్ళీ తర్వాత మాయిలోడి సినిమా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత శుభలగ్నం సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను, నన్ను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్, మీరు అవకాశం ఇస్తే. అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు, అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడు నేను, చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే, లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది, సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు అలా. సరేనమ్మా నేను ఏదోటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి. బాబు మోహన్ పక్కనే. మరి బాబు మోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి. ఎస్ 100% చేస్తాను, ఎవరైనా నాకు అనవసరం అండి, మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అందంతే చేసింది. ఎలా వచ్చి ఉంటుంది ఆవిడకి రియలైజేషన్? అంటే ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే, అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి. అంటే పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చేస్తే చిన్న హీరో మరీ అలీ లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగని కోట కూడా మానేశాడండి. అయ్యో, మానేస్తే చేయనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను. అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని, వాళ్ళు చెప్పేదంతా విని, వాళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి, అంత స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ ఉంటుందండి, కానీ బ్రెయిన్ వాడతారు. అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం. లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుసటి ఫ్లాప్ అవుతున్నాయి. అందరు హీరోలు అంతేనా సార్? మీరు డామ్ అని చెప్పారు, కుండ బద్దలు కొట్టి వాళ్ళ వద్దులండి ఎందుకు సార్ అంటే సీరియస్ గా, బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునరేషన్స్ అవి కూడా పెద్ద బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే కదా. అవును, అంతే కదా. చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి. అవును, ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం? వాళ్ళు మన వాళ్ళే కదా. పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడుపు చించుకుందాం సార్, క్లాత్ తీసేయచ్చు. అంటే నేను అడగడం అది కాదు సార్, నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్. అంటే హీరో కోసం డైలాగులు, ప్లానింగ్, స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం, అది ఇది అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు తప్పకుండా. అవును కదా సార్, అంతే కదా. కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ మీద రన్ అవుతారు సార్. సినిమా మీద, సినిమాకి దానికి సంబంధించినటువంటి అనువుగా హీరో మంచి అన్న చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు అండి. ఏదైనా చేసినా సినిమా హిట్ అవ్వడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు, దాన్నే ప్రజెంట్ చేస్తారు. అప్పుడే డెఫినెట్గా ఆడితే కూడా అండి. మన సుకుమార్ గారు ఈ రెండింటిని బ్లర్ చేసి కథలో ఉండే ఇంపర్ఫెక్షన్స్ హీరోలో, అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం కానీ, పుష్పరాజు లేకపోతే తగ్గేదేలే అంటాం, అదేమి తప్పేం లేదండి, అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు. అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలు అయ్యింది, స్టార్ మెటీరియల్ అయ్యింది కూడా వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్ లో. అల్లు అర్జున్ గారు ఫర్ ఎగ్జాంపుల్ రియల్లీ అక్కడ చాలా బాగా చేశాడండి అతను. అవును, నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. సో అలా అంటే ఇప్పుడు కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారు ఈ నెక్స్ట్ సినిమా కూడా వీఆర్ వెయిటింగ్ సార్. మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయింది సార్, మీరు చెప్పిన ద నాలెడ్జ్ టైప్. ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్లోనే లేదు, అలాంటివి కాకుండా లేదండి, కంప్లీట్గా ఒక కొత్త సినిమాని కొత్త జోనర్లో కొత్తదనం క్రియేట్ చేసినట్టే నేను చూపెడతాను సినిమానండి. ఎందుకంటే నాకు గ్యాప్ కూడా వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే, ఖాళీగా అయితే లేనండి, ప్రతి క్షణం పని చేస్తూనే ఉన్నానండి. అందులో కొన్ని పనులు చెప్తాను మీకు ఏం చేశాను అని. నేను రాబోయేటటువంటి నా జీవితానికి సరిపడా నేను కథలన్నీ అల్లేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి సినిమాలు చేయడానికి. నా దగ్గర ఇప్పుడు 10 కథల స్టోర్ ఉన్నాయండి, స్టాక్ ఉన్నాయి. ఇందులో ఇవన్నీ కూడా నేను చేస్తానండి. ఒక మెజిషియన్స్ లవ్ స్టోరీ రెడీగా ఉంది సిద్ధంగా. మెజిషియన్ లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ ఆఫ్ ఏ మెజిషియన్. నెక్స్ట్ అమ్మ పుట్టిన ఊరు ఒకటి సిద్ధంగా ఉందండి, గంధర్వవనం ఒకటి రెడీగా ఉంది. ఇలాంటి ఒకటి కాదండి, ఎన్నున్నాయో.
10 సినిమాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి. కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీకు ఇప్పుడు? అంటే వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ థాట్ ఇంటూ సర్టన్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్? యువర్ గుడ్ క్వశ్చన్ అండి. మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నా. నాకు అంటే ఒక మనిషికి ఒక జల ఉంటుందండి. అది బ్రెయిన్లో అన్నా ఉండొచ్చు, బాడీలో అన్నా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అండి. అది బ్రెయిన్లో ఉంటే ఒకలా ఉంటుందండి. అది బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నా దగ్గర ఈ కథల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు చెప్తాను మళ్ళీ మీకు. నేను అందమైనటువంటి కథలు 1 పేజీలో కొన్ని రాసేసుకున్నానండి. దరిదాపుగా ఒక 20 కథల దగ్గర రాసేసానండి. ఈ 20 కథల్ని వారానికి ఒకటి చొప్పున యూట్యూబ్లో రిలీజ్ చేస్తానండి. ఈ 20 కాదండి, దరిదాపుగా నాకు 6 ఏళ్ళకి సరిపడే కథలు ఉంటాయండి వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేయడానికి. యూట్యూబ్లో చేస్తానండి. ఇది కాకుండా అంటే యూట్యూబ్లో సినిమాలు తీస్తారు, బుజ్జి బుజ్జి సినిమాలా? చిన్న చిన్నవి ఓన్లీ 5 నిమిషాల పాటు నేను అందంగా చేస్తానండి. నా డిక్షన్లోనే ఉంటుందండి. ఎవరి కోసం ఎవరి కోసం, ఆడియన్స్ కోసమా సార్? అంటే ఎందుకు అడిగానంటే, ఆడియన్స్ ఆర్ క్రేజీ టు సీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, న్యూ థింగ్స్, సంథింగ్ న్యూ యూ వాంట్ టు టెల్ వితౌట్ పుట్టింగ్ ఇన్ ది ఎఫర్ట్ ఆఫ్ అ ఫుల్ ఫిల్మ్. 5 నిమిషాలు చేస్తారు. 5 నిమిషాల్లో ఒక కథ చెప్పేస్తారండి. ఇలాంటి కథలు నా దగ్గర చాలా ఉండిపోయినాయి. అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అవి చేస్తే నాకు వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేస్తే 6 ఏళ్ళు సమయం పడద్దండి నాకు. బాబోయ్, అన్ని కథలా సార్? అంటే 52 into 6, 52 వారాలు ఇంటూ 6. 52 వారాలు ఇంటూ 6, 300 కథల పైన నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నేను ఇప్పుడు 20 రాశానండి. రాయడమే ఇంకా రాసుకుంటూ పోతానండి ఇక్కడి నుంచి. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక పని చేస్తానండి. అదేమిటి అని అంటే, ఇప్పుడు ఆడియన్స్కి చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాది. సో నేను మ్యూజిక్ చేయకుండా ఉండటం అనేటటువంటిది నేను నేరంగా ఫీల్ అయ్యానండి. తప్పు చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది. సరే, అందుకని మరి ఆడియన్స్ ముందుకి ఎలా తీసుకెళ్ళాం? ప్రైవేట్ ఆల్బమ్, నో, డోంట్ డూ ఏ సంబడి హూ డిడ్ ఆల్రెడీ సంథింగ్ న్యూ. అంటే సంథింగ్ న్యూ అంటే మళ్ళీ ఇది న్యూ అని మీరు అడగవచ్చు అండి. కాకపోయినా ఉన్నట్లు ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. అలా నేను సెలెక్ట్ చేసుకున్నా. అదేమిటి అని అంటే, ఇప్పుడు యూట్యూబ్లోను ఈ మధ్య ఒక పాట ఒకటి వచ్చిందండి, రాధమ్మ అలాగే ఒక పాట. మీరు చూసారో లేదో? రాధమ్మ. అది బాగుందండి, చాలా బాగుంది, మంచి పాట. అలాగే బుల్లెట్ బండి ఎక్కి వస్తానప్ప, నీ బుల్లెట్ బండి వచ్చేస్తావా డుగ్గు 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 అని. సో చూసారా అంటే ఇవన్నీ ఇప్పుడు అది తానే పాడింది, ఇక్కడ తాను పాడలేదండి. అంటే తాను పాడినా తాను పాడకపోయినప్పటికీ కూడా అవి ప్రజెంట్ చేస్తున్నారు. అవును. సో ఇలా నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అప్పుడు నేను నెలకు ఒక పాట ఒకటి చొప్పుని రిలీజ్ చేసుకుంటూ పోతానండి. లిరిక్ ఆల్రెడీ రెడీ? ఏది రెడీ లేదు, ట్యూన్స్ మాత్రం రెడీ అండి. మీకు ట్యూన్స్ మాత్రం రెడీగా ఉన్నాయి, వాటిని రాయించడం ఎంతసేపు రాయిస్తానండి? రాయించుకోవడం, శుభ్రంగా పాడించుకోవడం, మార్కెట్లోకి నేనే యాక్ట్ చేస్తానండి. అది నేనే చేస్తాను. ఎవరో కహమ్మాయినో ఇంకొకరినో వేసుకుంటానండి. వేసుకుని చాలా జాగ్రత్తగా, సింపుల్గా కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ ని మనం క్రియేట్ చేసి ఇస్తాను. ఇది ఒకటోది. ఇంకోటి మీకు యూట్యూబ్లో చెప్పానండి. మూడవది ఉందండి. మూడోది ఏంటంటే, ఎస్పి బాలు గారు, చిత్ర గారు ఎన్నో పాటలు నాకు సూపర్ డూపర్ హిట్లు పాడారు. అవును. అందుకని నేను వాళ్ళ నేను పాడుతున్నట్టుగా, యాక్చువల్గా నేను పాడడం కాదండి, అది బాలు గారే పాడడం. కానీ నేను నటిస్తాను అంతే. బాలు గారి పాటకి, చిత్ర గారి పాటకి ఎవరినైనా ఇంకో లేడీ ఆర్టిస్ట్ని వేసుకుంటానండి. వేసుకుని మిగతా ఆర్కెస్ట్రా అంతా పాట అలాగే వస్తుందండి. అదెందుకు సార్? ట్రిబ్యూట్ లాగా? ఏది? మీ ఊరికి ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా? కాదండి, వాళ్ళందరికీ కూడా ఒక మెమరీని మళ్ళీ తిరిగి ఇవ్వడం కోసం నేనే పాడుతూ, నేనే యాక్ట్ చేస్తూ సూపర్ చేస్తానండి. చేస్తే అది నెలకు ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీ అంటే ఒక 15 డేస్కి ఇది రిలీజ్ అయితే 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుతుంది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుతుంది, 1వ తారీఖు నాడు అది రిలీజ్ అవుతుంది, 15వ తారీఖు నాడు ఇది రిలీజ్ అవుతుంది, వారం ఆదివారం రిలీజ్ అవుతాయి. ఇందులో కూడా నాకు స్వార్థం ఉందండి. నేను చేయబోతున్న సినిమాల్లో రేపు పొద్దున్న వరుసగా నాకు సినిమాలు వస్తాయండి. అంటే బయట వస్తాయని కాదు, నేనే సొంతంగా చేసుకుంటానండి. సినిమాలు నేను రేపు ప్రిపేర్ చేసి, ఎందుకంటే
అలా సినిమాలు చేయడంలో కూడా ఒక స్వార్థం ఉంది, అందులో మళ్ళీ ఉందండి. తక్కువ బడ్జెట్ తోటి నాకు తెలుసండి అది ఎలా సినిమాలు చేయాలో తెలుసు. ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా, అంటే ఊహించనంత ప్రాఫిట్ వచ్చేలాగా మాత్రం చేస్తానండి. ఇదేంట్రా ఈ సినిమా ఇది ఇంత ఇంత తక్కువ అవ్వదే, కానీ అందులో 4 వంతు అవుద్ది అంతే. అంతేనా? అంతే. అంటే తక్కువ అంటే ఎంత సార్ మీ దృష్టిలో? ఇప్పుడు ఎందుకంటే అన్ని కోట్లలో ఉంది లెక్క. ఎక్కడ అంటే ఇప్పుడు అంకి చెవి ఇప్పుడు నేను వదిలేను అనుకోండి, ఇంతేనా అంటారు. అంటారు కాబట్టి అలా అనకుండా మీరు తీసేసి ఈ ప్రోడక్ట్ వాల్యూ ఇంత అని చెప్తారు అంతే. అంతే. అంటే ఇట్స్ ఐడియా మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఈ ప్రొడక్ట్ వాల్యూ ఏమో వేరండి, పబ్లిక్ చెప్తారు వాల్యూ నేను ఎవరిని చెప్పడానికి. అంతే. కానీ దాని వాల్యుయేషన్ మాత్రం నేను వేస్తాను, ఇది ఇది ఇంత కాస్ట్ అయిందని మాత్రం నేను వేస్తాను అంతే. ఆ కాస్ట్ నేను తెలియజేస్తానండి, మధ్యలో ట్యాక్స్ కట్టేస్తా. సో మీరు జీవిత కాలానికి సరిపడా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అన్ని అలా 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 కుమ్మేసేలా పెట్టేశారండి. పెట్టేసుకున్నా. ఎంత గ్రేట్ సార్. అంటే బట్ మీరు మీ గ్యాప్లో మీరు జస్టిఫై చేశారు కదా, ఎంత గ్యాప్ వచ్చింది సార్ ఇప్పుడు లాస్ట్ ఫిల్మ్కి ఇప్పటికీ? ఆల్మోస్ట్ మినిమమ్ ఒక 20 years గ్యాప్ ఉంటుందండి. 15 years 20 years గ్యాప్. పెళ్ళం ఊరు వెళ్తే తర్వాత నాకు పెద్దగా హిట్స్ కానీ అంత కాదు సార్, అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? అసలు అవ్వలేదండి. అంటే ఇంత అందరూ తీసేస్తున్నారు. డిస్టర్బ్ అవ్వలేదు, కానీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. అవునా? అంటే బికాస్ ఆఫ్ అంటే ఎందుకనంటే ఈడికండి ఇట్లా చాలద్దు అనుకున్న వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. వీడితో మళ్ళీ మన సినిమా చేయాలి ఇప్పుడు వీటితోటి డిస్టర్బ్ అయ్యారు. వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి, ఆడియన్స్ దయ వల్ల. హౌ డూ యూ ఫీల్ సార్ ఓవరాల్గా సినిమా పరిశ్రమకి? మీరు ఎక్కడ భీమవరంలో కదా సార్ మీరు చదువుకున్నది? భీమవరంలో చదువుకున్నారు? భీమవరంలో చదివానండి. మాస్టర్ ఆఫ్ కామర్స్ చదివాను, తర్వాత డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ మెడ్రాస్లో చేశానండి. అంటే క్వాలిఫికేషన్ వేరు, ఇందులోకి వచ్చారు పరిశ్రమలోకి. ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్గా మీ లైఫ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ? నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం కన్నా పై పదం అండి పిచ్చి. ఆ పిచ్చితోటి ఇక్కడికి వచ్చానండి. ఆ పిచ్చి కోసమే ప్రతి క్షణం ప్రయత్నం చేశాను. తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి, చాలా దెబ్బలు తిన్నాను. ఎలా సార్? ఆఖరికి పప్పలు వండుకునే స్థితికి కూడా వెళ్ళిపోయానండి. అంటే పప్పలు వండుకునే స్థితికి, అంటే కాజాలు ఇవన్నీ చేసుకుని గడిపితేనే తప్ప జరిగిన. ఎంకామ్ చదువుకున్న తర్వాత అది కూడా చేశానండి. కానీ ఆ రోజున కూడా నేనేమి ఎదగబోయేటటువంటి నన్ను నేనే చూసుకున్నాను తప్ప అయ్యో జరుగుతున్నది మాత్రం నేను చూసుకోలేదు. ఆ సిచ్యువేషన్ అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది సార్? మీరు కాజాలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే మాకు సొంతంగా ఒక కంపెనీ ఉంటుందండి, స్వీట్ కంపెనీ ఉంటే అప్పుడు అందులో మొత్తం 20 మంది 30 మందిని పనులు పెట్టారనుకోండి, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా. అంచేత తక్కువ మన ధరకి సప్లై చేయొచ్చు కదా, అలాగని చెప్పేసి నువ్వు కూడా పని చేయొచ్చు కదా అంటే నేను కూడా నేర్చేసుకుని నేను పని చేస్తాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంకామ్ చేసేసాను అంతే. చేసేసి ఒక మంచి విషయం చెప్తానండి ఇప్పుడు. చెప్పండి. ఒక రోజు నా కోసం నాకు బాగా ఫ్రెండ్ ఒక అతని పేరు విష్ణు. అతను నా కోసం వచ్చాడండి, ఒక రాజదూత బండి వేసుకుని. బాగా ఫ్రెండ్. మేము పార్వతీ భవన్లో చదువుకునేవాళ్ళం అండి. అక్కడ కాలేజీలో డిఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటూ పార్వతీ భవన్లో ఉన్నప్పుడు అతను బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ లైక్ రూమ్మేట్ అనుకోండి. అతను నా దగ్గరికి వచ్చాడండి. వస్తే నేను అప్పుడు ఒక చిన్న టవల్ కట్టుకునండి ఖర్చులు చేస్తున్నాను సీరియస్గా. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నీ కోసం ఎవరో వచ్చారు ఇలాగని. చూస్తే వీడు టవల్తోనే ఉన్నారండి. మరి పని చేసుకుంటే టవల్తో ఉండకపోతే ఎలా ఉంటాం? అవును అంతే కదా. పెద్ద చొక్కాలు వేసుకుని ప్యాంట్లు వేసుకుని జీన్స్ వేసుకుని ఉండమండి మనం, అలాగే ఉన్నాను. అంటే వాడు వచ్చాడు. వాడు వస్తే కూర్చోబెట్టవాడిని, రే కుర్చీలో కూర్చోనుకో అంటే, పర్లేదు కింద కూర్చుంటాను అన్నాడు. నువ్వు కుర్చీలో కూర్చో, ఎందుకు నేను చెప్తున్నాను కదా కూర్చో అని చెప్పి నేను చేసి, రే కాజా వీటికి మంచి వేడిగా ఉండి తీసుకొచ్చి ఒక ఆకులో పెట్టి వాడికి ఇచ్చా. వాడు అది తింటూ ఏడ్చేసాడండి. అయ్యా, లిటరల్గా ఏంట్రా ఇది, నువ్వు ఈ పరిస్థితి నీకు అలాగని ఫీల్ అవ్వద్దురా, నువ్వు తిను, హ్యాపీగా తిను అంటే. అది తినలేదండి, వదిలేసాడు. వదిలేసేసి లేచి వెళ్ళిపోయాడు.
అది వెళ్ళిపోయినాడు, బండి వేసుకుని వెళ్ళిపోయాడు అంతే. అంటే అన్ని అన్ని రకాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం మనకి జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి. అవును సార్. అదే తప్పదు అవన్నీనండి. అలాంటిది చూసి కూడా మనం నిలబడి ధైర్యంగా ఎస్ రేపటి రాబోతున్నటువంటి రోజు మనది ఇది కాదు, మనది ఇంకోటి ఏదో, అది ఏంటో ఇప్పుడు మనకు తెలియదు అని నమ్మకం ఉండింది అప్పటికే. ఉండేదండి. ఆ క్షణం కూడా ఉండేది. అక్కడి నుంచి మరి మీరు దీనికి రావడం అన్నది అది ఎలా జరిగింది సార్, దట్ ఆ ప్రాసెస్? ఇక ఆ తర్వాత ఇక అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్లో అచ్చిరెడ్డి గారు ఆయన ఆయన బాగా హెల్ప్ చేశాడండి, చాలా హెల్ప్ చేశాడు. మీకు చాలా అత్యంత ఆత్మీయులు కదా అచ్చిరెడ్డి గారు, బాగానండి, మాటలో చెప్పలేనంత. మీ ఇద్దరు యాక్చువల్లీ ఒక పేరు ఉంటే ఇంకో పేరు లేకుండా ఉండదు. అవునండి. అచ్చిరెడ్డి గారు ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ అండి, యాక్చువల్గా చెప్పాలి అని అంటేనే. అంతటి నిస్వార్థపరుడిని లేదా అంతటి విశాల హృదయం ఉన్నవాడిని నేను చూడలేదండి. అతను వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీ పెట్టాడండి, స్వీట్స్ కంపెనీ. దానికి మా నాన్నగారు కూడా పనిచేసేవారు. అప్పుడు చిన్న టీవీఎస్ 50 అలాగని పాత సెకండ్ హ్యాండ్లో కొని నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ట్రై చేయి అంటే నేను ఇక్కడికి వచ్చానండి. మెడ్రాస్ నెలకు వచ్చి 3,000 రూపాయలు మొత్తం మీద అటు చేసి ఇటు చేసి పొగేసి మొత్తం మీద తనకు పంపించేవాడు నాకు. 3,000 రూపాయలు సార్? ఆ 3,000 రూపాయలతోటి నేను తిరుగుతూ ఉండేవాడిని అండి. ఏదో రకంగా మొత్తం మీద మనం వేషాలు సంపాదించాలి అని వేషాల కోసం నానా ట్రైలు చేశానండి. నా వాళ్ళ జంజాల గారిని కలిశాను, దాసరి నారాయణరావు గారిని కలిశాను. అప్పట్లో ఎవరు ఇవ్వలే వేరే ఏదో చిన్న చిన్న ఆటలలో ఏదో చిన్న వేషాలు ఏవో వేశారండి. బట్ అవి ఏమీ ఉపయోగపడవండి అవి. సో ఇలాగ ఒక జీవితం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇలా లాభం లేదురా, మనమే ఏదైనా ఆలోచిద్దాం అలాగని చెప్పేసి అప్పుడు జాగ్రత్తగా మేము ఒక వీడియో బిజినెస్ చేసేవాళ్ళం. చిన్న వీడియో బిజినెస్ అండి. వీడియోలో బాగా డబ్బులు వచ్చేవి. ఎందుకంటే అప్పట్లో ఏముంది, మాయాబజార్ లాంటి సినిమా ఇది కొన్నాం. మరి అది ఇప్పుడు ఇవాళ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పలేము. అంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయామండి ఎక్కడికక్కడ. మీరు అంటే కాకపోతే అప్పుడు ఒక రకంగా మా అచ్చిరెడ్డి గారు నేర్పిందే మీకు చెప్తానండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సోమవారం ఇద్దాము అనుకున్నాం అనుకో, వాళ్ళకి బుధవారం అని చెప్పు, ఇది ఒక్కటి పాటించు నువ్వు. నేనేమో శనివారమే పంపిస్తాను ఇక్కడి నుంచి డబ్బులు నీకు అని చెప్పేవారు ఆయన. నేను అలాగే చేసేవాడిని అండి. సోమవారం శనివారం నాడు వచ్చేసేది నాకు. వచ్చేస్తే వాళ్ళకి ఆదివారం నాడు ఫోన్ చేసి ఏమంటే మీకు ఇవాళ అంటే సండే అనుకోండి, మీకేమీ అభ్యంతరం లేదు కదా, డబ్బులు యాక్చువల్గా మీకు బుధవారం ఇస్తా అన్నాను, ఇవాళ రెడీ అయిపోయినాయండి. అలాగని చూడండి అది ఎంత అందంగా ఉంటుందో. వాడు షాక్ అయిపోయాడండి. ఏంటగా ఇప్పుడు బుధవారం నాడు ఇస్తా అన్నావు కదా, నువ్వు ముందు ఇచ్చేస్తావేంటి? అలాగని మీరు తీసేసుకోండి సార్. అది నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్. అంటే మంచి బంధాలు ఏర్పడతాయి, క్రెడిటబిలిటీ బాగా పెరిగింది. క్రెడిబిలిటీ, కరెక్ట్ సార్. ఈ క్రెడిటబిలిటీ తోటే అప్పుడు సినిమా స్టార్ట్ చేసామండి. కొబ్బరి బండం స్టార్ట్ చేసినప్పుడు ఈ క్రెడిటబిలిటీ హెల్ప్ అయ్యి ఒక నయ పైసా మేమేం పెట్టుకోలేదు. కాకపోతే దాని మీద వచ్చినటువంటి లాభాలు మాత్రం బాగా వచ్చాయండి. వచ్చిన లాభాలు మొత్తం అన్నీ కూడా నా ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టేశాను. డైరెక్టర్గా ఎస్వి కృష్ణారెడ్డి అలాగని చెప్పేసండి. ఆ తర్వాత సినిమా మాయలోడు. మాయలోడు అప్పుడు ఇక డైరెక్టర్ అయ్యానండి. సో ఒక పక్క నుంచి మ్యూజిక్ నాకు హెల్ప్ అయింది బాగాను, ఇంకో పక్క నుంచి కథలు, ఇంకో పక్క నుంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పైగా ఒక దివాకర్ బాబు గారు అన్ని రకాలుగాను హెల్ప్ అవుతూ నేను మంచి మంచి సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు దివాకర్ బాబు గారు మళ్ళీ రాస్తున్నారా సార్ మీకు, లేక ఈసారి మీరే రాసుకుంటున్నారు మాటలు? ఈసారి నేనే రాస్తున్నాను కదా అండి. అదే కారణం ఏంటి సార్? అంటే అఫ్కోర్స్ మీరు రాయకూడదని కాదు, కానీ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. డబ్బు అంటే ఇప్పుడు ఆయన కనీసం ఒక 1,00,000 2 లక్షలు డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అవును. నా వల్ల నా దగ్గర ఏది. మరి ఎలా తీస్తారు సార్ సాహసించి అంత పెద్ద సినిమా? చేస్తానండి, ఇప్పుడు చేయగలను, చేస్తా. ఎప్పుడు కూడా క్రెడిటబిలిటీ అనేటటువంటిది పాడు చేసుకోకపోతేనండి మనిషి ఏమైనా సాధించగలుగుతాడు సార్.
నాకు తెలుసున్నంత వరకునండి. అది మాత్రం పాడు చేసుకోకూడదు. అది ఒక్కటి నిలబెట్టుకుంటే చాలండి, మనిషి ఎప్పుడు హీరోలాగా ఉంటాడు. నేను ఇప్పుడు చేస్తానండి, నేను అది రాసి అప్పుడే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. అవతల మా అల్లుడు గారు ఉన్నారండి, నా పెద్దమ్మాయి హస్బెండ్, పేరు రాఘవరెడ్డి. వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ ఉందండి అక్కడ. సో అంటే మొత్తం చుట్టూ మొత్తం అందరూ కూడా నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారండి. అవును, మీకేమో ఐడియాలు ఉన్నాయి, మేరే పాస్ ఐడియా హే అంతే. అచేత చేయటమేనండి సార్. కొన్ని గొప్ప సినిమాలు హిందీలో రీమేక్ అయినప్పుడు ఎందుకు మీరు డైరెక్ట్ చేయలేదు? అంటే శుభలగ్నం కూడా ఒకటి. శుభలగ్నం వచ్చినప్పుడు నేను అంటే నాకు అప్పుడు డేట్లు కొంచెం టఫ్గా అనిపించినాయి అండి. అంత బిజీగా ఉండేవారు అప్పుడు? చాలా బిజీగా ఉండేవాడిని అండి అప్పుడు. అనిల్ కపూర్ గారు అడిగారు నన్ను, శ్రీదేవి హీరోయిన్ అండి. జుదయ్యా సార్? జుదయ్ కోసం ఆయన అడిగారు, అది శుభలగ్నమే చేశారండి వాళ్ళు. అడిగినప్పుడు నేను చేయలేదు. తర్వాత నో ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా ఏదో అజయ్ దేవగన్ చేశాడండి ఇంకోటి, హౌస్ఫుల్ అలాగని. మొత్తం సినిమాలన్నీ కూడా రీమేక్, అక్కడ కూడా సెన్సేషనల్ హిట్స్ అయినాయి అండి. అన్ని హిట్స్, పెద్ద హిట్స్ అండి చాలా సార్. అదే కదా, అందుకే అంత ఆత్మ ఉండే కథలు, అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ జానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం. బికాస్ మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్.